హాయ్. నమస్తే. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకి కూటమి ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టింది. నిజానికి మొదటి నుంచి కూడా రఘురామకృష్ణంరాజు స్పీకర్ స్థానంలో కూర్చోవాలని ఆయన అనుకున్నాడు. ఆయన అభిమానులు కూడా అదే అనుకుంటున్నారని గెలిచిన తర్వాత బహిరంగంగా ప్రకటించాడు. అంటే నాకు స్పీకర్ పదవి కావాలంటూ ఒక రకంగా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకపోతే సీనియర్ నాయకుడైనటువంటి అయ్యన్న పాత్రుడికి చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ పదవి కట్టబెట్టారు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి డిప్యూటీ స్పీకర్ పదవి రఘురామకృష్ణరాజుకి అప్పగించారు. ఇక్కడ స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు, ఇద్దరు మంచి ఫైర్ బ్రాండ్స్. గతంలో వైసీపీ గవర్నమెంట్ మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఒక రేంజ్లో విమర్శలు చేసిన వాళ్ళు, వాళ్ళ మాట తీరు కావచ్చు, వాళ్ళు మాట్లాడే పాయింట్ కావచ్చు, జనాల్లోకి బాగా సొచ్చుకెళ్తుంటే అదే సమయంలో వివాదాలకు కూడా ఇద్దరు కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి ఇద్దరిని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చోబెట్టారు. దీంతో ఒక రకంగా ఆ ఇద్దరు నోటికి తాళాలు వేసినట్లు అని చెప్పాలి. ఇక రఘురామకృష్ణరాజు గారు 2019లో వైసీపీ తరఫున గెలిచినా కానీ వైసీపీ రెబల్ ఎంపీగా మారిపోయి ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డికి రచ్చబండ పెట్టేసి రచ్చ చేశాడు. రఘురామకృష్ణరాజు చేసిన డ్యామేజ్ అంతా ఇంత కాదు, స్వపక్షంలోనే ఉంటూ విపక్షంగా తయారయ్యి వైసీపీని ముప్పు తిప్పలు పెట్టాడు. కేవలం మీడియాలోనో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కాదు, ఢిల్లీ స్థాయిలో కూడా వైసీపీకి ఎంత చేటు చేయాలో అంత చేటు రఘురామకృష్ణరాజు చేశాడు. ఆ విషయం పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు బాగా తెలుసు. అందుకే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా కానీ రఘురామకృష్ణరాజుకి డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు. అంటే రఘురామ్కి చంద్రబాబు గారు ఎంత విలువిస్తున్నారో ఈ ఒక్క ఉదాహరణ మనకు తెలుస్తుంది. అయితే ఈ పదవి రఘురామకృష్ణరాజుకి ఒక రకంగా శాపమని చెప్పాలి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో కావచ్చు, మీడియా ఛానల్స్ లో కావచ్చు, వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని తనదైన శైలిలో విమర్శిస్తూ ఉన్నాడు. రఘురామకృష్ణరాజు వీడియోస్ అంటే దానికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఇక నుంచి రఘురామకృష్ణరాజు నుంచి అలాంటి వీడియోలు రాకపోవచ్చు, అలాంటి చమక్కులు, అలాంటి డైలాగులు వినపడకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పుడు రాజ్యాంగపరమైన ఒక పదవిలో ఉన్నాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కూటమి సర్కార్ భావిస్తే రఘురామకృష్ణరాజు పండగ అని చెప్పాలి. ఎందుకంటే అధ్యక్ష స్థానంలో కూర్చొని జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయడం, మైక్ ఇవ్వకుండా చేయడం, అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని మార్షల్ పెట్టుకుని బయటికి నెట్టేయడం, ఇలాంటివన్నీ రఘురామకృష్ణరాజుకి బాగా ఇష్టం. ఆయన కళ ఇలా చెయ్యాలని. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే మాత్రం రఘురామకృష్ణరాజు జీవిత ఆశయం నెరవేరింది. అదే సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఆయన గురించి కూడా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. స్పీకర్గా అయ్యన్న పాత్రుడిని, డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజుని ఉంచుకొని జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కాదు కదా, సీఎం పదవి ఇచ్చినా కానీ ఆయన అసెంబ్లీకి రాడు. రీసెంట్గా నేను హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు. రఘురామకృష్ణరాజు గారిని, అటు అయ్యన్న పాత్రుడు గారిని స్పీకర్లుగా ఉంచుకొని జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చినా అసెంబ్లీకి రాడు అంటూ 11 రూపాయలు పందెం కాస్తున్నారంటూ ఆమె మంచి కౌంటర్ అయితే ఇచ్చింది. సో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే రఘురామకృష్ణరాజుకి ఇది ప్లస్ అయింది, లేకపోతే కొంచెం మైనస్ అవుతుంది. ఆయన అభిమానులకి ఒక రకంగా రఘురామకృష్ణరాజుకి మంచి పదవి ఇచ్చారని సంతోషపడవచ్చు. అదే సమయంలో ఇక రఘురామకృష్ణరాజు నుంచి చమత్కరమైన వీడియోలు రాకపోవచ్చు అనే బాధ కూడా ఉండొచ్చు. ఎట్టకేలకి కూటమి ప్రభుత్వం రఘురామకృష్ణరాజుని సంతోషపరిచిందనే చెప్పాలి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న వెలితైతే ఉంది. ఎవరైతే రఘురామకృష్ణరాజుని అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారో, సిఐడి ఏఎస్పీ విజయపాల్ కావచ్చు, సునీల్ కావచ్చు, అలాంటి వాళ్ళ మీద ఇంకా కూటమి సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు అనే అభిప్రాయం అయితే వినిపిస్తుంది. ఆ పని కూడా పూర్తయితే రఘురామకృష్ణరాజు ఫుల్ హ్యాపీ.